బైడెన్ కాస్ పవర్ ప్లే లో తన పవర్ చూపిస్తాడా? 2025 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లే బౌలింగ్ లో సమస్యలు ఎదుర్కొంది. కార్స్ ఇంజరీ వల్ల లాస్ట్ ఇయర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ 2026 ఐపీఎల్ కోసం ఎస్ఆర్హెచ్ టీం బైడెన్ కాస్ ని రిటైన్ చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో బైడెన్ తన బౌలింగ్ తో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మరి బైడెన్ కాస్ ఈసారైన ఐపీఎల్ ఆడతాడా? తన రీసెంట్ ఫామ్ ఎలా ఉంది? ప్లేయింగ్ లెవెల్ లో తనకి ఆడే ఛాన్స్ వస్తుందా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. 2025 ఐపీఎల్ ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ టీం బైడెన్ కాస్ ని 1 crore బేస్ ప్రైస్ కి తీసుకుంది. కానీ ఇంజరీ వల్ల ఆ సీజన్ లో తను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో తనని రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం తనని రిటైన్ చేసుకుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లే లో బౌలింగ్ చేయడానికి మంచి బౌలర్ కావాలి. అండ్ కార్స్ అయితే పవర్ ప్లే లో ఎక్సలెంట్ గా బౌలింగ్ చేయగలడు అండ్ డెత్ ఓవర్స్ తో కూడా బౌలింగ్ చేయగలడు. కార్స్ తన T20 డెబ్యూ మ్యాచ్ లో న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా 4 overs లో 23 runs ఇచ్చి 3 wickets తీశాడు. అండ్ ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తను ఇప్పటి వరకు 13 T20 మ్యాచెస్ ఆడి 20 వికెట్లు తీశాడు. రీసెంట్ గా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో తన 9 innings లో ఏకంగా 22 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 4.81 గా ఉంది. తను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో వికెట్స్ తీస్తూ వచ్చాడు. అండ్ ఇంగ్లాండ్ టీం తరపున లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఈ సిరీస్ కి ముందు న్యూజిలాండ్ తో ఓడిఐ సిరీస్ లో 3 మ్యాచెస్ లో 4 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 5.45 గా ఉంది. ఇండియాతో టెస్ట్ సిరీస్ లో బోత్ బ్యాట్ అండ్ బాల్ తో పర్ఫామ్ చేశాడు. 18 innings లో 9 వికెట్స్ తీశాడు. అండ్ 16 innings లో 164 runs స్కోర్ చేశాడు. ఫారెన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో బాగా ఆడి ఇండియన్ పిచ్ల మీద బాగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఉంటారు. కానీ బైడెన్ కాస్ ఇండియాకి అగైనెస్ట్ గా ఇండియాలో జరిగిన సిరీస్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. తను 4 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 8.38 గా ఉంది. అండ్ అన్ని మ్యాచ్ లో కూడా వికెట్లు తీశాడు. 5th మ్యాచ్ లో అయితే ఇండియన్ కీ ప్లేయర్స్ అయిన తిలక్ వర్మ, శివం దూబే అండ్ సూర్యకుమార్ యాదవ్ వికెట్స్ తీశాడు. రీసెంట్ గా కార్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ తను 140+ స్పీడ్ తో బౌలింగ్ చేయగలడు, పేస్ వేరియేషన్ చేయగలడు, బౌన్సర్స్ అండ్ కటర్స్ ని బాగా వేయగలడు. సో కార్స్ ని కొన్ని మ్యాచ్ల్లో అయినా ప్లేయింగ్ లెవెల్ లో ఆడించే అవకాశం ఉంది. మెయిన్ గా తను T20 వరల్డ్ కప్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ బాగా ఆడితే ఎస్ఆర్హెచ్ లో 4th పవర్ ప్లేయర్ గా ఆడించే అవకాశం ఉంది. మరి కార్స్ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.